ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ ఇస్తున్నాను అధ్యక్ష. ఒక్క రూపాయి మాట్లాడటానికి అసత్యాలు మాట్లాడడానికి కూడా నోరుంది కదా అని ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్మరు అధ్యక్ష, సభ్యులు నమ్మరు. ఒక్క రూపాయి ఏ రాష్ట్ర ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఎన్డిపిఆర్ తరపున ఒక్క రూపాయి మేము ఇచ్చినట్టుంటే దానికి ఛాలెంజ్ గా ఈ వేదిక ద్వారా సభ్యులకి ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు మహారాష్ట్రలో మేము పెట్టినామని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా చూపించమని చెప్పండి, కూడా చర్చ పెట్టండి. మేమేం ఖర్చు పెట్టాము, మీరు కూడా చర్చ పెట్టండి. మేము అడుగుతున్నాం ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇళ్లలో 4,50,000 పోయినసారి అన్నారు, 4,50,000 ఇప్పుడు అని చెప్పిండ్రు. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా అని చెప్పి చూపించండి. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా చూపించండి గారు ప్లీజ్. అధ్యక్ష ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం. ప్రతి మండలంలో మోడల్గా ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక గ్రామాన్ని తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థను మేము చేశామని అడావుడి పడి చేసేదాన్ని 100% వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి పల్లెరాజేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ కూర్చోండి. కౌశిక్ ప్లీజ్. కేటీఆర్ గారు ఒక నిమిషం కూర్చోండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు వినాలి మీరు. దయచేసి ఇవ్వండి. నేను మధ్యన కేటీఆర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ సభ్యులు కూడా దయచేసి కొంచెం చైర్కి అందరు సహకరించండి ప్లీజ్. ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి ప్లీజ్. ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు మీకు 10:20కి టైం ఇచ్చాము, స్టార్ట్ చేశారు. ప్లీజ్ మీరు కౌంటర్ మాట్లాడకండి అమ్మా ప్లీజ్ దయచేసి. ఇప్పుడు 11:43 అవుతుంది, 11:43 అవుతుంది. ప్లీజ్ నన్ను చెప్పనియండి ప్లీజ్. మళ్ళీ మీకు నెక్స్ట్ సభ్యుడికి కూడా అవకాశం ఉండాలి, టైం ఉండాలి అని అంటే దయచేసి కొంచెం మీరు ప్రొవకేషన్ కాకుండా మీరు సబ్జెక్ట్ చెప్పండి. 100% దానికి కాదు. శ్రీనివాస్ గారు ఎందరు నిలబడతారు? వెనుక కేటీఆర్ గారు నిలబడున్నారు, మీరు నిలబడున్నారు. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ 5 minutes ఇవ్వాలి. మీరు 5 minutes తోటి క్లోజ్ చేయాలి ప్లీజ్ దయచేసి. మధ్యన వద్దు సార్ ప్లీజ్ దయచేసి. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్. మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి.